బ్యాక్ టు న్యూస్. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆరు బయట కాలు పెట్టడానికి భయంతో వణికిపోతున్నారు. తెలంగాణలో మునిపెన్నడూ లేనంతగా 224 మండలాల్లో వడగాలులు వీచాయి. 20 జిల్లాల్లో 46 డిగ్రీల పైన, మరో 3 జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా, సూర్యాపేట జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఇవాళ రేపు తెలంగాణలో పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలోనూ హీట్ వేవ్స్ కొనసాగుతున్నాయి. నిన్న అత్యధికంగా పిడుగురాలలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేటపాలెం, నందివాడల్లో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3 డిగ్రీలు, నందనమారెళ్లలో 46.6, కోనవరంలో 46.5, కావలిలో 46.4, తెనాలిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, ఆంధ్రప్రదేశ్లో ఎండల ఎమర్జెన్సీ కొనసాగుతా ఉంది. గడిచిన 3 రోజులుగా బయటికి రావడానికి అల్లాడిపోతా ఉన్నారు. 48 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవుతా ఉంది. ఈ రోజు కూడా తీవ్రమైనటువంటి ఎండలు, ఉక్కపోత, ఈదురుగాలులు, మొత్తం వడగాలులతో అట్టుడికిపోతుంది చాలా మండలాలు. దాదాపు రాష్ట్రంలో 200 మండలాలకు పైగా ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నట్టుగా గుర్తించారు. ఉదయం నుంచి కూడా తెల్లవారి జాము నుంచి కూడా ఈదురుగాలులు కొనసాగుతా ఉన్నాయి. ఎండ వేడితో చాలా ఉక్కిరిబిక్కిరవుతున్నారు ప్రజలు. బయటికి రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఉక్కపోత, తీవ్రమైనటువంటి వడగాలులతో చాలా ప్రాంతాల్లో మృతుల సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొత్తం పిడుగురాళ్లలో గరిష్ట స్థాయిలో, రికార్డు స్థాయిలో 48.1% సెల్సియస్ డిగ్రీలు నమోదైంది. రాష్ట్రంలో 200కు పైగా మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైనట్టుగా వాతావరణ కేంద్రం ప్రకటించింది. 18 జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లాలో 26 మండలాల్లో తీవ్రమైనటువంటి ఎండ తాకిడి ఉన్నట్టుగా గుర్తించారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 23 మండలాలు, కృష్ణా జిల్లాలో 22 మండలాలు, ఏలూరు జిల్లాలో 21 మండలాల్లో తీవ్రమైనటువంటి ఎండ కాసినట్టుగా గుర్తించారు. అదేవిధంగా ఈరోజు కూడా శనివారం రోజు పూర్తి స్థాయిలో దాదాపు 15 మండలాల్లో ఎండ తాకిడి ఎక్కువగా ఉంటుంది. వడగాల్పులు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 213 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాల్పులు వీచే ప్రమాదం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వేటపాలెం, నందివాడలో 47.6 డిగ్రీలు, అదేవిధంగా తొర్రగుడిపాడు, అద్దంకిలో 47.4 డిగ్రీలు, ఆగిరిపల్లిలో 47.3 డిగ్రీలు, నందనమారెళ్లలో 46.6 డిగ్రీలు, కోనవరంలో 46.5 డిగ్రీలు, కావలిలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం మీద రాబోయే 3 రోజుల పాటు ఇదే రకమైనటువంటి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఎండ తీవ్రత పెరుగుద్ది. అదేవిధంగా వడగాలుల తీవ్రత కూడా పెరుగుద్ది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదు. బీపీ, షుగర్ ఉన్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఎండల్లోకి బయటికి రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మాధవి. థ్యాంక్ యూ జయరాజ్.